శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ 15, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే బంగారం ధరలు గతంలో మనం ఎన్నడూ చూడనటువంటి ధరకైతనక చేరుకున్నాయి. మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 127లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి మనం వీడియో పెట్టేటువంటి సమయానికి 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర ఎంత ఉందో తెలిసిన 38 దినార్ల 403 పిల్స్గా ఉంది. ఎంత భారీగా పెరిగిందో చూడండి. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 41 దినార్ల 879 పిల్స్కి చేరుకుంది. సో ఈ ధర ఇంతవరకు ఎప్పుడూ లేదు. బంగారంలో హైయెస్ట్ ధర ఇది ఇవాళ చేరుకున్నటువంటి ధర. సో ఇది ఎంతవరకు వెళ్తుందో మరి తెలియదు, కానీ బంగారం ధరలు మాత్రం చాలా భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకున్నటువంటి మాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు కొనేసుకోండి. భవిష్యత్తులో కొనాలంటే మాత్రం చాలా కష్టం, కొనడానికి అయితే కష్టంగా ఏర్పడుతుంది. ఈ ధరలు ఇలాగే పెరుగుతుంటే ఒకసారి ఊహించండి, గడిచిన 1-2 నెలల్లోనే 10 దినార్లకు పైగా ధర అయితే పెరిగింది. అదే మనం 4-5 సంవత్సరాల్లో చూసుకుంటే 30 దినార్ల వరకు పెరిగింది. 28-29 దినార్లు అయితే పెరిగింది 1 గ్రాము పైన. గత 2 నెలల కాలంలోనే 10 దినార్ల వరకు అయితే పెరిగిపోయింది. సో ఇలా ఉంది పరిస్థితి. కాబట్టి బంగారం కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఆలస్యం చేయకండి. అందులోని ఇప్పుడు ఈ బంగారం ధరలు ఎలా ఉన్నాయి కాబట్టి జ్యువెలర్ షాప్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే తక్కువ వెయిట్ తోటి మంచి డిజైన్స్ తోటి వస్తువులు కూడా తీసుకొస్తున్నారు. సో ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు కూడా సేమ్ అదేవిధంగా తక్కువ బరువుతోటి మంచి డిజైన్స్తో కూడినటువంటి వస్తువులు అయితే ఇంకా రెడీ చేసి పెట్టున్నారు. సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మీకు తప్పకుండా మోడల్స్ అయితే నచ్చడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైనటువంటి రన్వేగా కువైట్లో కొత్తగా ఓపెన్ చేయబోతున్నటువంటి రన్వే నిలవబోతుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే కువైట్కి సంబంధించినటువంటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అక్టోబర్ 30న ఈ రన్వేని అయితే ఓపెన్ చేయబోతున్నారు. దానితో పాటుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా ఏంటంటే ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాడుతున్నటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి సాంకేతిక వ్యవస్థ ఏదైతే ఉందో వాటన్నిటిని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో మంచి లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ టవర్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రన్వేగా ఇది నిలవబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అక్టోబర్ 30న దీన్ని ప్రారంభిస్తున్నారు. మరి అది ఎంత పొడవు ఉంటుంది ఏమిటి దీనికి సంబంధించిన ఇంకా ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా మనకి రానున్నటువంటి రోజుల్లో తెలియనున్నాయి. సో ప్రస్తుతానికి వీళ్ళు తెలియజేస్తున్న దాని ప్రకారం ప్రపంచంలోని పొడవైన రన్వేగా ఉండబోతుందంట. అలాగే 1 సంవత్సరానికి 6 లక్షల టేకాఫ్లు అలాగే ల్యాండింగ్లు అంతటి సామర్థ్యం అయితే కలిగి ఉంటుందంట. అంటే 6 లక్షల విమానాలు దిగి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందంట. అంతటి సామర్థ్యం ఉంటుందంట. సో ఆ విధంగా సామర్థ్యం కలిగినటువంటి రన్వేని ఈ నెల 30వ తారీఖున ఓపెన్ చేయబోతున్నారు. కువైట్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక గైనకాలజిస్ట్ డాక్టర్కి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించింది. సో దీనికి గల కారణం ఏమిటంటే ఆవిడ చేసినటువంటి వైద్యం తప్పుగా చేయడంతో పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలకి గురయ్యారంట. అంటే ఆవిడకున్నటువంటి ప్రాబ్లమ్కి చేయాల్సిన ట్రీట్మెంట్ కాకుండా తప్పుగా ట్రీట్మెంట్ చేశారంట. దాంతో ఆవిడకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. సో దాంతో ఆవిడ కంప్లైంట్ చేసింది. దీనిపైన విచారణ జరిపిన న్యాయస్థానం ఆ డాక్టర్కి 6 నెలల జైలు శిక్ష విధించింది. అలాగే పరిహారంగా 1 లక్ష కువైటీ దినార్లు చెల్లించాలని చెప్పేసి తెలియజేసింది. అంటే ఆ పేషెంట్కి 1 లక్ష కువైటీ దినార్లు పరిహారం చెల్లిస్తూ 6 నెలల పాటు జైలు శిక్ష అయితే అనుభవించాల్సి ఉంటుంది ఆ డాక్టర్. అయితే ఆ డాక్టర్ ఏ దేశానికి సంబంధించిన ఆవిడ అలాగే ఆ హాస్పిటల్ పేరు కానీ ఇవన్నీ కూడా వెల్లడించడానికి నిరాకరించింది కువైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో ఆల్రెడీ మనకి కొన్ని ఔషధాలు అయితే కనుక ధరలు తగ్గాయి మనకు తెలుసు. ఇవి కాకుండా మరొక 392 ఔషధాలకు సంబంధించినటువంటి ధరలు తగ్గించడానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. ఇందులో మెడిసిన్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. 392 రకాల వాటికి సంబంధించిన ధరలు త్వరలోనే తగ్గుతాయి. సామాన్యులందరికీ కూడా ఈ ఔషధాలు అనేటువంటిది అందుబాటులో ఉంటాయని చెప్పేసి అంటారు. అంటే మెడిసిన్స్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిలో చాలా రకాల మందులు అయితే కనుక ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే చాలా వాటిలో తగ్గున్నాయి, ఇప్పుడు మరికొన్ని తగ్గుతాయని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. కువైట్లో ఫిలిపిన్ మహిళని హత్య చేసి గార్డెన్లో పాతిపెట్టినటువంటి సంఘటన మనందరికీ తెలుసు కదా. 2024 అక్టోబర్లో ఫిలిపిన్కి సంబంధించిన మహిళ మిస్ అయింది. అప్పటి నుంచి కాంటాక్ట్ లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2024 డిసెంబర్ 31న ఆ మహిళకి సంబంధించిన మృతదేహాన్ని అదే ఇంట్లో గార్డెన్లో కనుగొనడం జరిగింది. దాని తర్వాత దానికి సంబంధించిన పూర్తి విచారణ జరిపిన తర్వాత కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ మహిళని హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
అతనికి 14 సంవత్సరములు జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయస్థానం తీర్పు ఇతనికి ఇచ్చింది. సో యాక్చువల్లీ ఇక్కడ గల్ఫ్ దేశాల్లో శిక్షలు ఎలా ఉంటాయంటే మరణానికి మరణం ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆవిడ మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 14 సంవత్సరములు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పుని ఇతనికి ఇచ్చింది. అది కూడా పెద్ద శిక్ష అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి 14 సంవత్సరాల పాటు జైల్లో ఉంటే ఎంత జీవితం ఆయన లాస్ అయిపోయింటారో ఒకసారి చూడండి. క్షణికావేశంలో మళ్ళీ ఆయన ఎందుకు చేశాడో తెలియదు, కానీ చేసినటువంటి తప్పుడు కారణంగా ఆ మహిళ తన జీవితాన్ని కోల్పోయింది. అలాగే ఆ మహిళ యొక్క ఫ్యామిలీ కూడా ఎంతో నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఇతను కూడా 14 సంవత్సరాల పాటు జైల్లో ఇతనికి ఉండబోతున్నాడు. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం కొద్దిగా ఆలోచించి 1-2 సెకండ్లు కనుక ఆగినట్లయితే ఎన్నో నిర్ణయాలు, భవిష్యత్తులో ఎన్నో పరిణామాలు మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఆ 1-2 నిమిషాలు కనుక ఆగిండి అతను మహిళని హత్య చేయకుండా ఉంటే ఎలాగో ఉండేది ఆయన లైఫ్, అలాగే ఆ మహిళ లైఫ్ కూడా ఎలాగో ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా తారుమారైంది. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని హాస్పిటల్స్ ప్రాంగణంలో పార్కింగ్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెహికల్స్లో ఎవరైతే పార్కింగ్ నిబంధనలు ఉల్లంఘించుంటారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటికి జరిమానాలు, అలాగే కొన్ని వాహనాలు అక్కడి నుంచి తొలగించినట్లుగా తెలియజేస్తున్నారు. కాబట్టి హాస్పిటల్ ప్రాంగణంలో మనం పార్క్ చేసేటప్పుడు ఆ వెహికల్స్కి కేటాయించిన పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడే పార్క్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ ఖాళీగా ఉందని చెప్పేసి ఆపేయడం కానీ, పార్క్ చేయడం చోట కానీ పార్క్ చేసినట్లయితే మీ వెహికల్ అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే భారీగా జరిమానాలు అయితే పడడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి ఇదే జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్మియా ప్రాంతంలో జనరల్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఒక 4-వీలర్ పైన కొద్దిగా అనుమానం కలిగింది. అనుమానాస్పదంగా ఉండడంతో ఆ వెహికల్ని ఆపి తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అందులో ఇంపోర్టెడ్ మద్యం బాటిల్ దొరికింది, అలాగే మాదక ద్రవ్యాలుగా లభించాయి. దాంతో ఆ వ్యక్తులు అదుపులో తీసుకున్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. ఇరాక్ సంబంధించినటువంటి ఒక మహిళ కువైట్కి భారీగా మాదకద్రవ్యాలు తరలించడానికి ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇరాక్ సంబంధించిన ఒక మహిళ కువైట్కి రావడానికి బయలుదేరింది. అయితే అబ్దుల్లీ బోర్డర్ దగ్గరికి వచ్చేటప్పటికి బోర్డర్లో జనరల్గా నిర్వహించినటువంటి సెక్యూరిటీ తనిఖీలు ఏవైతే ఉంటాయో ఆ తనిఖీల్లో భాగంగా సెక్యూరిటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ స్నిఫర్ డాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డాగ్స్ కొద్దిగా అనుమానంగా ఆ వెహికల్లో పసిగట్టడం జరిగింది. సో అది ఎక్కడో తెలిసిన ఆ వెహికల్లో జనరల్గా మనకి స్పేర్ టైర్ ఉంటుంది కదా, ఆ టైర్ పై అది వాసన చూపెడుతున్నాయి అనమాట. అంటే అక్కడ కొద్దిగా ఏదో అనుమానంగా ఉంది అని చెప్పేసి. సో దాంతో వాళ్ళు ఆ టైర్ని చెక్ చేస్తారు. విప్పి చూస్తే ఆ టైర్ లోపలంతా కూడా మాత్రలు, లిరికా మాత్రలు. సో లిరికా మాత్రలు అనేది కువైట్లో రెస్ట్రిక్టెడ్, ఎవరు కానీ బయట వాడకూడదు, అలాగే కొనకూడదు, అమ్మకూడదు. అదే ఓన్లీ హాస్పిటల్స్లో మాత్రమే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే డాక్టర్స్ మాత్రమే ఇస్తారు, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే. సో అలాంటి మెడిసిన్స్ ఈవిడ ఇరాక్ నుంచి భారీగా కువైట్కి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. సుమారుగా 7,952 మాత్రలు అయితే అందులో లభించాయి. సో దాంతో ప్రస్తుతానికి ఆ మహిళను అదుపులోకి చేసుకున్నారు. ఆవిడపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తప్పుడు పోస్ట్ పెట్టినందుకు ప్రస్తుతానికి భద్రతా అధికారులు అదుపులో ఉన్నాడు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక మహిళ ఒక కారుని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసింది అన్న విధంగా ఆ వీడియో అయితే ఉంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత భద్రతా అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టారు. అయితే వీళ్ళు అక్కడ సీసీ కెమెరాలు ఒకవైపు నుంచి కాకుండా రెండో వైపు నుంచి ఇంకో కెమెరాలు ఉంటే దాని నుంచి కూడా
పరిశీలించడం జరిగింది. అప్పుడు తెలిసింది అసలైనటువంటి నిజం. ఆ మహిళ కారు దొంగతనం చేయడానికి రాలేదు అక్కడికి. ఆవిడ బై మిస్టేక్ వాళ్ళ బంధువుల కారు దగ్గరికి వచ్చింది. ఆవిడ కారు పక్కనే ఉంది. ఆ కారు దగ్గరికి వెళ్ళాల్సింది. ఈవిడ ఏదో పరధ్యానంలో ఈ కారు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఆ కారు వాళ్ళది కాదని తెలుసుకొని ఇంకొక వ్యక్తి వచ్చి ఆ మహిళని అసలు కారు ఏదైతే ఉందో ఆ కారు దగ్గరికి తీసుకెళ్లారు. సో అక్కడ జరిగినటువంటిది అది. బై మిస్టేక్ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళాల్సింది ఈ కారు దగ్గరికి వచ్చింది, డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు, ఆ మహిళ కారు దొంగతనం చేయడానికి వచ్చిందో దేనికో ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తూ ఒక వీడియోని అతనికి పోస్ట్ చేశాడు. సో ఏదైనా సరే మనం కళ్ళతో చూసింది కానీ నిజం కాకపోవచ్చు ఒక్కోసారి, దానికి నిదర్శనమే ఇలాంటివి. సో ఇతను అనుకున్నాడు ఆవిడ దొంగతనం చేయడానికి వచ్చిందని, కానీ అక్కడ అసలు విషయం ఏమిటి, ఆవిడ వచ్చింది బై మిస్టేక్ అక్కడ కారు కాడికి వచ్చింది, కారు దొంగతనం చేయడానికి కాదు. సో ఇది కాస్త నిరూపితం కావడంతో భద్రతాధికారులు ఏం చేస్తారంటే ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్నారు. సో గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తుంది ఏమనేసి అంటే, మీరు ఏదైనా అనుమానాస్పదంగా కానీ లేదంటే ఇంక వేరే ఏదైనా సరే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏదైనా జరుగుతున్నట్లయితే అలాంటివి ఏదైనా మీ దృష్టికి వస్తే వాటిని డైరెక్ట్గా మీరు సోషల్ మీడియాలో పెట్టకండి. సంబంధిత అధికారులు ఎవరైతే అంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో జనరల్గా ఏదో చిన్న చిన్న విషయాలు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇలాంటివి అయితే కనుక ఓకే. సో ఇలాంటివి ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం భద్రతాధికారులకు సమాచారం ఇవ్వాలి తప్ప మనం డైరెక్ట్గా పోస్ట్ కానీ పెట్టినట్లయితే ఈ విధంగా మనపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. 2026లో నిర్వహించినటువంటి వరల్డ్ కప్ ఫుట్బాల్కి సంబంధించిన వరల్డ్ కప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫైర్ మ్యాచ్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఈ మ్యాచ్ల్లో ఖతార్ యూఏఈ పైన విజయం సాధించింది. దీంతో క్వాలిఫైడ్ అయింది ఖతార్. యూఏఈ 1 గోల్ చేయంగా ఖతార్ 2 గోల్స్ చేసింది. సో దీంతో ఖతార్ అయితే కనుక 2026లో జరిగినటువంటి వరల్డ్ కప్కి క్వాలిఫై అయింది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి ఒక వంట మాస్టర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. హవాలీలో మన తెలుగు వారికి సంబంధించిన ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి వంట మాస్టర్ కావాలి, అయితే సూన్ వీజా కలిగిన వాళ్ళు కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీలో ఎవరైనా సరే సూన్ వీజా కలిగి ఉండి వంట మాస్టర్గా మీకు కనుక అనుభవం ఉన్నట్లయితే, అందులో మన తెలుగు వారికి సంబంధించిన రెస్టారెంట్లో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి స్వీట్ మాస్టర్ పని కావాలి, అలాగే వీసా కూడా కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఆయన గతంలో కువైట్ ఎందుకు పనిచేశారు, బేకరీలో పనిచేసిన అనుభవం ఉంది, స్వీట్స్ అన్ని బాగా చేయగలరంట. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే బేకరీలోకి ఏదైనా పని ఉండి వాళ్ళు వీసా ఇస్తాము అని అడుగుంటే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇస్తున్నారు మన భారతదేశం రూపీస్ సుమారుగా 286 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మాలియాలో ఉన్న సూకల్ వెతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 38,403 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41,879 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.